క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయండి. ఒకప్పుడు ఊళ్ళో ఒకళ్ళకుంటే వామ్మో అనుకునేవాళ్ళం. ఇప్పుడు వీధికో కేసు కామన్‌గా కనిపిస్తోంది. రేపు ఇంటికో కేసు వచ్చినా గానీ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఏం చేయాలి అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు కదండీ! అంటే ఇప్పుడే జాగ్రత్త పడిపోతే మొదట్లోనే దాన్ని గుర్తించేస్తే నయం చేసుకోవడం చాలా తేలికవుతుంది. ఇప్పుడు క్యాన్సర్‌ని డిటెక్ట్ చేయడానికి చాలా ఆధునికమైన మెథడ్స్ వచ్చేసినాయి. పరికరాలు కూడా వచ్చేసినాయి. మనుషులు కూడా వచ్చేసారు. మనుషులు రావడం అంటే ఇంటింటికి వస్తున్నారు. సర్వే చేస్తున్నారు. చాలామందికి తెలీదండి. ఈ ఇబ్బందే గతంలో ఫెయిల్ అయినటువంటి ఈ సరైన తెలియకపోవడం అనే ఇబ్బంది, సరిగ్గా పట్టించుకోకపోవడం. మనం కూడా ముఖ్యంగా గవర్నమెంట్ పట్టించుకోవాలి కదా, అది ఇది అంటున్నాం కానీ మనకు కూడా ఆసక్తి ఉండాలి కదండీ. అందుకే కంటెంట్ డ్రైగానే ఉంటుంది కానీ మన జీవితాలను మారుస్తుంది. దయచేసి పూర్తిగా చూస్తూ అందరికీ షేర్ చేయండి. క్యాన్సర్ రాదు, ఇగో పలానా వాడికి రాదు అనే గ్యారంటీ ఎవరికైనా ఇవ్వగలమా చెప్పండి? ఇప్పుడున్న రోజుల్లో ఇవ్వలేం. సో దయచేసి అందరికీ షేర్ చేయమని చెప్పడం నా ఉద్దేశం అదే. ఇక్కడ విషయం ఏంటంటే NCD-3 సర్వే జరిగిందండి. లాస్ట్ ఇయర్ జరిగింది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ వాళ్ళు సర్వే చేస్తారు. చేసినప్పుడు ఆ సర్వే సరిగా జరగకపోవడం, మనం సరిగా వాడుకోకపోవడం వల్ల అనుకున్న ఫలితాలేమీ రాలేదు. గత 2-3 నెలల నుంచి NCD-4 సర్వే అనేది ఒకటి జరుగుతోందని మీలో ఎంతమందికి తెలుసు? తెలియకపోయినా పర్వాలేదు, కనీసం ఇప్పుడు తెలుసుకుంటున్నాం కదా, వాడుకుందామండి. ఈ NCD-4లో మనం స్క్రీనింగ్ చేయించేసుకుంటే వామ్మో నాకు క్యాన్సర్ వస్తుందేమో, వాడు అలాగనుకుంటాడు, వీడు ఎలాగనుకుంటాడు, ఇవి పెట్టుకుంటే మన జీవితాలు ఉండవండి. భూమి మీద మనకు నూకలు వెళ్ళిపోతాయి. కానీ ఇప్పుడు మొదటి దశలోనే అది ఎలాంటి క్యాన్సర్ కావచ్చు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కావచ్చు, రొమ్ము క్యాన్సర్ కావచ్చు, నోటి క్యాన్సర్ కావచ్చు, ఏదైనా కానీ ఎర్లీ స్టేజ్లో దాన్ని డిటెక్ట్ చేయగలిగితే తగ్గించుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. చాలా మెరుగుపడినాయి. మంచి మంచి క్యాన్సర్ డ్రగ్స్ వచ్చేసినాయి, ట్రీట్మెంట్స్ కూడా వచ్చినాయి కదండి. గవర్నమెంట్ ఈ విషయం మీద గట్టిగా చొరవ చూపించింది. గత 2-3 నెలల నుంచి NCD-4 సర్వే జరుగుతోంది. మీ ఇంటికి మీ ANMలు వచ్చారా, మీ MLHPలు వచ్చారా? కొత్త సిస్టమ్ MLHPలు అని చెప్పి ఒకళ్ళని అపాయింట్ చేశారు, మీకు తెలుసో లేదో. మండలానికి కనీసం 5-6 ఉంటున్నారండి. వాళ్ళకు కూడా ప్రత్యేకమైన సెక్షన్ ఇచ్చారు. ANM గారికి, ఆశా వర్కర్కి కూడా సెక్షన్ ఇచ్చారు. వీళ్ళు వస్తున్నారు కానీ మనం పట్టించుకోవట్లేదు. దయచేసి పట్టించుకోండి. ఎందుకంటారా, జరిగిన చోట అంటే ఆల్రెడీ మీకు తెలుసు, ఈ డెల్టా ప్రాంతంలో ఏదైతే ఉందో అక్కడ కాస్త ఊబకాయం ఎక్కువ ఉందో, మందు తాగే అలవాట్లు ఎక్కువ ఉన్నాయో అక్కడ ఎక్కువ వస్తున్నాయండి. మిగిలిన చోట తక్కువేమీ కాదు. ఒక్కో చోట ఒక్కొక్కటి కారణం అవుతుంది. ఆ కారణం చెప్పుకుందాము, అలాగే ఇవి కూడా చెప్పుకుందామండి. ఇక్కడ చాలా ఆశ్చర్యంగా ఏముంటుంది అంటే ఎక్కువ కేసులు బయటపడుతున్నాయండి. గుర్తుంచుకోండి, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు, రొమ్ము క్యాన్సర్లే ఉండేవి ఒకప్పుడు అనుకున్నాం కదండి. నోటి క్యాన్సర్ దగ్గర నుంచి రకరకాల క్యాన్సర్లు బయటపడుతున్నాయండి. ఉమ్మడి గోదావరి జిల్లాల్లోనే అంటే మామూలుగా డేటా చూస్తే ఏం చెప్తుందంటే ఒక 5 లక్షల మందికి చేస్తే ఆల్మోస్ట్ 20-30 వేల మందికి ఇవి ఉన్నట్టు తేలిందండి. అంటే చాలా దారుణమైన రేటే ఉంది, గుర్తుంచుకోండి. అంటే ఇంకా చేయాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, గుర్తుంచుకోండి. మొత్తం మీద 15 లక్షల పైన జనాభాకి 5 లక్షలే అయ్యింది. అంటే 30% అయ్యింది. ఇక్కడ ఈ 30%లోనే 20-30 వేలు వచ్చారంటే ఇంకా ఎంతమంది వస్తారు అనేది భయం ఉంది. సో మరి ఒక గోదావరి జిల్లాలే కాకుండా ఇక మొత్తం అటు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కూడా అందరం కూడా చేయించుకుంటే మంచిది. ఎలా, ఎప్పుడు అంటారా, NCD-CD సర్వే మన ఇంటికి వస్తుంది. మన ANM గారు వస్తారు, స్వయంగా టూల్స్తో వస్తారు, కిట్తో వస్తారు. అప్పుడు చేయించుకోవాలి. లేదండి మా ఇంటికి ఇంకా ఎవరు రాలేదు అన్నప్పుడు తప్పేం లేదు. ANM గారిని ఒకసారి అడిగితే వాళ్ళు చెప్తారండి, ఎప్పుడు వచ్చేది ఏంటి చెప్తారు. ఒకవేళ ఏదైనా మిస్ అయితే, వాళ్ళ విజిట్ మిస్ అయితే మన PHC ఉంది కదా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, అక్కడికి వెళ్ళి డాక్టర్ గారిని అడగవచ్చు, లేకపోతే CHCకి వెళ్ళొచ్చు, జిల్లా ఆసుపత్రి దాకా కూడా వెళ్ళొచ్చండి. ఏం లేదు, ఇక్కడ ఈ లక్షణాలు ఏమైనా బయటపడితే ప్రతి జిల్లా ఆసుపత్రిలో, గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఈ క్యాన్సర్ కంట్రోల్ యూనిట్ అనేది ఒకటి పెట్టారు. క్యాన్సర్ చికిత్స కోసం ఒక యూనిట్ పెట్టారు. ఆ యూనిట్ ద్వారా వీళ్ళు చికిత్స అందిస్తున్నారండి. అనుమానిత లక్షణాలు ఉంటేనే చేయించుకుందాం, మనం బాగానే ఉన్నాం కదా, ఇలాంటివి అనుకోవద్దు. అనుమానిత లక్షణాలు అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటే, అంటే ఏ ఎక్సర్సైజ్ చేయము, ఏ వర్కౌట్లు చేయము, హాయిగా కూర్చొని తింటాం, చేయించుకోవాల్సిందే. ఎక్కువ బరువు ఉంటే అవకాశం ఉంది, అంటే వీళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పడం నా ఉద్దేశం, భయపెట్టడం కాదు. బీపీలు, షుగర్లు వగైరా జబ్బులు ఉంటే చేయించుకోవాల్సిందే. సిగరెట్ తాగుతూ ఉంటే చేయించుకోవాల్సిందే. ఎక్కువ స్వీట్స్, కూల్ డ్రింక్స్ తినే అలవాటు ఉంటే
చేయించుకోవాల్సిందే. మందు తాగే అలవాటు ఉంటే ఇంకా ఇంపార్టెంట్గా చేయించుకోవాలి. అంటే చూడండి, ఇవన్నీ కూడా క్యాన్సర్లకి కారణం అవుతున్నాయండి. ఒకప్పుడు ఏదో పొగ తాగితేనే క్యాన్సర్ అనుకునేవాళ్ళం. ఇక టౌనుల్లో ఉంటే పొల్యూషన్ వగైరా ఉంది, వాటి వల్ల వస్తుంది. మహిళలు ఇక వాళ్ళు వీళ్ళు అని లేదండి, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు, రొమ్ము క్యాన్సర్లు చాలా ఎక్కువ ఉన్నాయి. ఒకప్పుడు ఏదో పొగాకు తింటేనే క్యాన్సర్ అనుకునేవాళ్ళం. సో ఇవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏమాత్రం చిన్న లక్షణం బయటపడినా వెంటనే వాళ్ళు జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేస్తారండి. రిఫర్ చేసి అక్కడ చికిత్స స్టార్ట్ చేస్తారు. ఇప్పటికీ ఈ జిల్లాలో కొన్ని వందల మందిని రిఫర్ చేసి చికిత్స స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ, గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా ఎందుకు తెచ్చుకోవాలి? సో ఈ స్థాయిలోనే కంట్రోల్ అయిపోతుంది కదా. రేపు ఒక్కసారి ఊహించుకుందామా, క్యాన్సర్ వస్తే మన పరిస్థితి ఏంటి? ఒకసారి ఊహించుకోండి, బెడ్ మీద ఉంటే మన పరిస్థితి ఏంటి? ఆ కిమోలు, చాలా పవర్ఫుల్ కీమోథెరపీలు, మన పరిస్థితి ఏంటి? సో అక్కడ దాకా వెళ్లకుండా క్యాన్సర్ నివారణ యూనిట్లు అంటున్నారు, పిఓయూలు అంటున్నారు. ఇవి ప్రతి జిల్లా ఆసుపత్రుల్లోనూ ఏర్పాటు చేశారు. అలాగే వెల్నెస్ సెంటర్ సంబంధించిన స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్తున్నారు. మరి వస్తున్నారు కాబట్టి చేయించుకోవాల్సిన బాధ్యత మనది ఉంది. వాళ్ళు వస్తున్నారు, చాలా చోట్ల చేయించుకుంటున్నారు, సంతోషం. కొన్ని చోట్ల ఇంకా సరైన అవగాహన లేక ఆ NCD-3 సర్వే లాగే జరుగుతోంది, సరిగా చేయించుకోవట్లేదు అని చెప్పి నేను ప్రత్యేకంగా ఇదిగో ఈ వీడియోని ఇస్తున్నాను. సో మరి ఈ విషయం అసలు మీకు తెలుసా? తెలిసి వద్దనుకున్నారా? ఒకవేళ మీ ఊళ్ళో చేస్తుంటేనే తప్పించుకున్నారా? ఆలోచించండి ఒక్కసారి. లేదు తెలియదండి అంటే ఇప్పుడు చెప్పాను ఏం చేయాలి ఏంటి. ANM గారిని, ఆశా గారిని అడగండి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అడగండి. ఈ టెస్టులు మళ్ళీ మీరు బయట చేసుకుంటే చాలా ఖర్చు అయిపోతుందండి. మోసాన్ని బారిన పడే అవకాశం కూడా ఉంది. వాళ్ళు ఏదో హడావిడి చేస్తారు, హైప్ ఇస్తారు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్తారు. ప్రైవేట్ హాస్పిటల్స్ కదా, ఎందుకు వచ్చింది? అదే గవర్నమెంట్లో అయితే సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది కదా, మీ డేటా కూడా సెక్యూరిటీ ఉంటుంది కదా.